నువ్వు కూడా నాతో ఆడతావా అని అడిగాడు రాము. ఏం చెప్పాలో తెలియక అటు ఇటు కాకుండా తలూపాడు. నేను బంతి విసురుతాను, నువ్వు దాన్ని కింద పడకుండా పట్టుకోవాలంటూ దూరంగా వెళ్ళి బంతి వేశాడు రాము. జయంతుడు అనాలోచితంగా లేచి ఆ బంతిని అందుకున్నాడు. భలే భలే, నువ్వు పట్టుకున్నావు అంటే గెలుపు. ఈసారి నువ్వు బంతి వేయాలి, నేను పట్టుకుంటాను అన్నాడు రాము. జయంతుడు అప్పటి వరకు అలాంటి ఆటలు ఆడలేదు. కానీ ఆ మెప్పుకోళ్ళు అతడిని ఆనందాన్ని కలిగించింది. అలాగేనంటూ దూరంగా వెళ్ళి బంతిని విసిరాడు. కానీ రాము దాన్ని అందుకోలేకపోయాడు. మరి నువ్వే గెలిచావు కాబట్టి నువ్వే వెయ్యి అని బొంగుమూతి పెట్టాడు రాము. అది చూడగానే జయంతుడు బిగ్గరగా నవ్వాడు.